చల్లగా. గాయత్రీదేవి నాన్నగారి పేరు రేటూరి సాయి మనోహర్ గారు సార్. సాయి మనోహర్ గారు ఏం చేస్తుంటారు? నాన్నది ఫుట్వేర్ బిజినెస్ ఉంది సార్, ఓన్ షాప్ ఉంది. బాగా బాగా జరుగుతున్నదా? ఎస్ సార్. ఏం పాట ఎంపిక చేసుకున్నా నాన్నగారి గురించి? నేను దేవిపుత్రుడు సినిమా నుంచి ఆకాశంలోని చందమామ. మణి శర్మ గారి మ్యూజిక్. ఎస్ సార్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఆకాశంలోని చందమామ బంగారు పాపై వచ్చినమ్మా, సాగరమాయే సంబరమే, స్వాగతమాయే సంతసమే, నాలోని ప్రేమ ప్రతిరూపమే, ఈ ఇంట తానే సిరిదీపమే. ఆకాశంలోని చందమామ బంగారు పాపై వచ్చినమ్మా, సాగరమాయే సంబరమే, స్వాగతమాయే సంతసమే, నాలోని ప్రేమ ప్రతిరూపమే, ఈ ఇంట తానే సిరిదీపమే. నలలో 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 నింగిలో నీలమంతా ఉంగరం చేసిస్తా, ఊరేగిస్తా, సాగరం పొంగులన్నీ గవ్వల గౌను చేస్తా, గారం చేస్తా, తెల్లని ఏనుగుపై నా పాపను ఎక్కిస్తా, చిలకలు హంసలని ఆడిందుకు రప్పిస్తా, హరివిల్లే కాగా ఉయ్యాలలే, కోయిలలే పాడే నా చోలలే, బొమ్మలుగా మారే ఆ చుక్కలే, దిష్టంత తీసే నలు దిక్కులే. పాపలో అందమంతా బ్రహ్మకే అందనంతా, ఎంతో వింత, అమ్మలో ప్రేమ అంతా, నాన్నలో టీవీ అంతా వచ్చేనంట, తీయని నవ్వేమో దివి తారల వెలుగంట, కమ్మని పిలుపేమో ఈ అమ్మకు పులకింత, అడుగేసి తీస్తే హంస జోడి, కులుకుల్లో తానే కూచిపూడి, చిరునవ్వులోన శ్రీరమణి, మారాము చేసే బాలమణి. ఆకాశంలోని చందమామ బంగారు పాపై వచ్చినమ్మా, సాగరమాయే సంపరమే, స్వాగతమాయే సంతసమే, నాలోని ప్రేమ ప్రతిరూపమే, ఈ ఇంట తానే
ఎన్ని టైం సిగ్నేచర్స్ ఉన్నాయి ఈ పాటలో? ఎలా గుర్తుపెట్టుకున్నావు? ఏదో బండ గుర్తు ఏంటి దాంట్లో ఆ చరణంలో? 7 ఉంది, 7 ఉంది. 7 ఉంది. తర్వాత ఉంది. 8 స్టార్ట్ అయ్యేటప్పుడు 7 7 తర్వాత కాకుండా 8 వస్తుంది. 8 లాగా కౌంట్ చేసుకుంటూ అలా పాడాను సార్. మొత్తం సాంగ్ చరణం నుంచి. చరణంలో హాఫ్ వరకు అవును. అలా 2, 8 4 కౌంట్ చేసుకొని తర్వాత మళ్ళీ 7కి షిఫ్ట్ 7 8 లాగా. అడిగినందుకు సారీ. జడ్జెస్ ఓవర్ టు యూ. శరణ్, సార్ అడిగినందుకు సారీ కాదు, తెలిసి అడిగినందుకు సారీ. గాయత్రి, సార్ చాలా బాగా పాడావమ్మా. థ్యాంక్ యూ సార్. ముఖ్యంగా ఈ పాటను ఇంత అద్భుతంగా స్వరపరిచిన మణిశర్మ గారికి, ఇంత అద్భుతంగా అసలు ఆ బాణీకి ఎన్ని మంచి భావాలు, నింగిలో నీలాని ఉంగరం చేసి ఇవ్వడం, సాగరంలోని పొంగులను గవ్వల గౌను చేసి ఇవ్వడం, అట్లాగే బొమ్మలను, ఆ చుక్కలన్నీ బొమ్మలు, దిష్టంతా తీసే నలుదిక్కులే అని చెప్పడం, అది పరాకాష్ట. ఇన్ని అద్భుతమైన భావాలు పలికించిన జొన్నవిత్తల గారికి, ఈ పాటను ఎంతో అత్యద్భుతంగా ఆలపించిన బాలు గారికి, చిత్ర గారికి అందరికీ అభినందనలు. ఆ నలుగురి అభినందనలను మూటగట్టి అవి నీకు ఇచ్చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. అసలు రెండో చరణం అయితే ఎంత బాగా పాడావో. నా కీరవణ్ గారి స్వరపరిచిన పాటల్లో, ఆల్బమ్స్లో నాకు చాలా ఎక్కువ ఇష్టమైన ఆల్బమ్ ఏంటో తెలుసా? దేవరాగం. దేవరాగం నాకు చాలా ఇష్టం. ఆ పాటలు ఏంటో ఏదో ఒక మైకము, మాయా, మహిమ ఏదో ఉంటుంది దాంట్లో. ఆ పాటలు చాలా ఇష్టం. అట్లాగా ఆ దేవరాగం ఎందుకు గుర్తొచ్చిందంటే, రెండో చరణం నువ్వు పాడుతున్నప్పుడు నీది దేవరాగంలాగా వినిపించింది నాకు, అందుకోసం గుర్తొచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ సార్. గాయత్రి, చాలా బాగా పాడావమ్మా. థ్యాంక్ యూ మ్యామ్. నువ్వు ఏ పాట పాడినా అది నీ పాట చేసుకొని ఇంకా ఒరిజినల్గా ఎవరు పాడతారో మర్చిపోయేంత బాగా పాడడం నీకు అలవాటైపోయింది. అయితే ఇవాళ ఈ పాట నాకు చాలా ఇష్టం. బేసిక్గా నువ్వు ప్రతి చోట గమక వచ్చినప్పుడల్లా తారీ తారే అది ఎందుకో కష్టపడుతున్నావు. తారే తారే తారీ తారే తారీ ఫ్రీగా రావట్లేదు ఎందుకు? ఏమో మ్యామ్. పాపలో అందమంతా బ్రహ్మకి అందనంతా ఎంతో వింత తీయని నవ్వేమో దివి తారల వెలుగంట కమ్మని పిలుపేమో. నువ్వు డైనమిక్స్ మిస్ అయ్యావు కొన్ని చోట్ల. ఓకే మ్యామ్. ఒక్కొక్కసారి మనం పాడుతా తీగ లాంటి రియాలిటీ షోల్లో రియల్గా నిజాలు మాట్లాడుకుంటే బాగుంటుంది సునీత. ఏంటంటే నీకు ఈ పాట బాగా నచ్చింది, ఆ అమ్మాయి పెర్ఫామ్ చేస్తుండగా నువ్వు ఎంజాయ్ చేయడం నేను చూశాను, కళ్ళారా చూశాను పక్కనే ఉండి. సో ఇది నీకు బాగా నచ్చి నువ్వు కూడా హాయిగా ఒకసారి పాడుకోవాలనిపించింది. ఆ పాడుకోవాలనిపించిన వంక కోసం ఏదో లేని ఒక వెంట్రుక వాసి తప్పు పట్టుకుని ఇలా పాడాలి కదా అని నువ్వు పాడడం. మేము అనలేకపోయాం, మీరు అనేసారు సార్. ఇలాగే ఏడిపించారు సార్ ఇన్ని సీజన్స్. కానీ కాదు సార్, నిజంగానే కొంచెం కష్టపడ్డట్టు అనిపించింది సార్ గమకం. కొంచెం కష్టపడినట్టు అనిపించిందని మళ్ళీ నువ్వు వినిపించడం. లేదు సార్ అవసరం. నీ వాయిస్ చాలా మంచి వాయిస్ అని, నీ వాయిస్ చాలా తేనె లాంటిదని మేము అందరూ ఒప్పుకున్నాం. థ్యాంక్ యూ సో మచ్. చాలా మంచి పాట పాడారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఈరోజు లేదు ప్రాస, తండ్రిపైనే ధ్యాస. గాయత్రి, సార్. ఈ పాట నువ్వు పాడుతున్నంతసేపు నేను ఇక్కడ చూసాను క్రెడిట్స్ అని చూస్తే ఈ పాట రాసింది జొన్నవిత్తులు గారు అని ఉంది ఇక్కడ. సో నాకు ఎప్పుడైతే చూశాను, నాకు జొన్నవిత్తులు గారి ఇంటికి వెళ్ళాను నేను. 2 అమ్మాయిలు చక్కగా పాడతారు, వాళ్ళు గుర్తొచ్చారు. ఆ తర్వాత నేను అలాగే మైండ్ చంద్రబోస్ గారి మీదకి వెళ్ళింది. అమృతవర్షిణి ఆ అమ్మాయి కూడా చక్కగా పాడద్ది. ఇక శ్రేయ, సునీత వాళ్ళ అమ్మాయి, తనతో నేను పాట కూడా పాడించాను. ఆ అమ్మాయి కూడా చాలా చక్కగా పాడుతుంది, కాకపోతే కొంచెం వెస్ట్రన్ ఓరియంటెడ్. ఇట్లాగ అందరూ గుర్తొస్తూ ఉండగా మణిశర్మ గారు గుర్తొచ్చారు. అరే మణిశర్మకి అమ్మాయిలు లేరే అని చెప్పి నేను అనుకుంటుండగా టక్కని కవివాక్కులో సాగరమాయే సంబరమే అని కనబడింది. సాగర్ అంటే వాళ్ళ అబ్బాయినా అమ్మాయినా ఒకడే. సో వాడు చిన్నప్పుడు పియానో మీద వాయిస్తుంటే ఎవడి ఉడతా అని అనేవాడిని. వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఎరా బాగా ప్రాక్టీస్ చేయి అనేవాడిని. వాడికి ఉడత అని పేరు పెట్టాను నేను. సో నువ్వు తెలుసు, సాగర్ కూడా మంచి ప్రయోజకుడు అయ్యాడు. సో ప్రయోజకులు అయినప్పుడు కొడుకులు పుత్రోత్సాహం అంటారుగా, ఎస్ సార్. అది అమ్మాయిల స్పెషల్ ఏంటంటే వాళ్ళు ప్రయోజకులు అవ్వాలని అనుకోడు,
అమ్మాయి పుట్టడంతోనే ప్రయోజకురాలుగా పుట్టినట్టే. అందుకనే ఆయన ఏం రాశారు, బంగారు పాపై వచ్చానమ్మా అన్నారు, ఈ ఇంట తానే సిరిదీపమే. సో కూతురు పుట్టుక మాత్రం బర్త్ ఇట్ సెల్ఫ్ అది ఒక అదృష్టం లాంటిది. కాబట్టి ఆ అమ్మాయి ప్రయోజకురాలైతే ఇంక మరి బోనస్ అనమాట. సో నువ్వు ప్రయోజకురాలు అయ్యావు. సో ఆయన గర్వపడుతూ ఉంటారు. నువ్వు పిలుస్తావు మరి. ఎస్ సార్. సార్ అంటే మా చెల్లి తీసుకొని వస్తుంది మా నాన్నగారిని. ఇక్కడ ఉన్నారు ఇప్పుడు. ఉన్నారు సార్. కాకపోతే మా నాన్నకి యాప్ట్గా ఉండేటటువంటి ఒక పాట పాడి వినిపిద్దాం అనుకుంటున్నా. అప్పుడు మా నాన్న వస్తారు. అప్పుడు ఈ ప్రోగ్రామ్ నీదే, నువ్వు ఇక్కడికి వస్తే నేను మా మాట్లాడేది నాన్నగారు పాడరు సార్, అందుకని మా నాన్నగారి బదులు నేనే పాడదాం. కానీ మా నాన్న జేమ్స్ బాండ్, తనదంత పాత ట్రెండ్. మా నాన్న జేమ్స్ బాండ్, తనదంత పాత ట్రెండ్. 24 గంటలు చదువని ప్రాణం తీస్తూ ఉంటాడు. పాకెట్ మనీ ఇచ్చేప్పుడు ఫేసు అదో టైపులో పెడతారు. టీవీ చూడొద్దంటారు, మూవీకి వెళ్ళొద్దంటారు, పొద్దున లెమ్మని తిడతారు, పద్ధతులెన్నో చెబుతారు. ఏదో పాపం పోనీ అంటూ వదిలేయరు. మా నాన్న జేమ్స్ బాండ్, తనదంత పాత ట్రెండ్. మా నాన్న జేమ్స్ బాండ్, తనదంత పాత ట్రెండ్. ఎగ్జాక్ట్గా ప్రతి లిరిక్ మా నాన్నకు సెట్ అవుతుంది. ఎవరు రాసింది? చంద్రబోస్ గారే రాశారు. గాయత్రి, సార్ నాది కూడా పాత ట్రెండు, నేను కూడా జేమ్స్ బాండు. సో మీకు ఇంట్లోనే కాదు, ఇక్కడ కూడా నువ్వు ఒళ్ళు దగ్గర పెట్టుకుని నువ్వు కొంచెం దానికి తగ్గట్టు పాటలు పాడాలని నేను మిగతా సంచికలకి ఇది సూచన. ఓకే సార్. ఇక్కడ ఎలాగో అల్లరి అన్నది మాకు తెలుసు, ఇంట్లో కూడా బాగా అల్లరేగా. ముందుగా నేను ఈ వేదికకి కానీ రావటం అనేది మొట్టమొదటిసారి. అంటే ఇన్ని సంవత్సరాల్లో గాయత్రి ఎన్నో కాంపిటీషన్స్కి వెళ్ళింది, కానీ నేను ఏనాడు ఏ స్టేజ్ మీదకి వచ్చి ఎప్పుడు ఏ విధమైనటువంటి మాట్లాడింది లేదు, మైకు పట్టుకుంది లేదు. ఈ రోజునే తొలిసారిగా మైకు పట్టుకున్నా, అది కూడా పాడుతా తీగ ఈటీవీ వాళ్ళ ప్రోగ్రాంలో. అందువల్ల వారికి, వారి మేనేజ్మెంట్ వారికి, అక్కడ వేదికను అలంకరించినటువంటి పెద్దలకి అందరికీ కృతజ్ఞతలు తెలియపరుచుకుంటున్నాను. ధన్యవాదాలు. మీ అమ్మాయికి తర్వాత చెప్తా, ఇంటికి రా చెప్తా. ఇప్పుడు నేను అడిగిన దానికి సమాధానం, ఇంట్లో కూడా అల్లరేనా? నేను ఉన్నంత వరకు పర్ఫెక్ట్గానే ఉంటుంది. పర్ఫెక్ట్ అంటే ఏంటి డాడీ? తను ఇప్పుడు మీకు పాట రూపంలో వినిపించింది కదా, అదే అన్నమాట పద్ధతి. అట్లా ఓ అలాగుంటుంది. ఉంటుంది. ఓ పసుపు కుంకుమ అంతా డాడీ అట్ట వెళ్ళిపోయారు అని తెలియగానే ఇంకా వాళ్ళ అమ్మ చూసుకుంటుంది మొత్తం. అది మన గురించి. అది అంటే డాడీ అంటే భయం లేదు నీకు? భయం ఉంది సార్, భక్తితో కూడిన భయం. మీరే చెప్పండి. అమ్మ అంటే భయమా లేదా? లేదు సార్, అంటే ఇద్దరూ భయమే కొంచెం. అంటే అమ్మ చిన్నప్పటి నుంచి నాన్న వస్తున్నారు, లేకపోతే అట్లా చెప్పడం వల్ల కొంచెం ఎక్కువ భయం నాన్న. తనకు మైకి ఇప్పుడు ఇంత అల్లరి మీ అక్క చేస్తుంది, నువ్వు క్వైట్ కదా? బయటకు వైట్గా ఉంటాను సార్, ఇంట్లో కాస్త అక్క కన్నా గొడవ ఇంట్లో ఎక్కువగా చేస్తాను సార్. నాన్నగారు, ముగ్గురు ఆడవాళ్ళతో మీరు ఇంట్లో ఎందుకు ఉండటం లేదని నాకు అర్థమైంది. అర్థమైంది కదా సార్. మీరు బిజినెస్ స్టార్ట్ చేసి నేను కొట్లో కూర్చుంటాను హాయిగా, మీరు ఏదో ఒకటి చేసుకోండి ఇంట్లో అని. ప్రతి మనిషికి ఎక్కడో చోట ప్రశాంత్ అనేది ఉంటుంది. ఇంతవరకు నాన్నగారికి నువ్వు చెప్పని విషయం ఒకటి. నేను ఇప్పటి వరకు అచీవ్ చేసింది ఏదన్నా ఉంది అంటే అది ఇవాళే. నువ్వు ఫైనల్స్ గెలిచినప్పుడు నాన్నగారు రాలేదా? వచ్చారు సార్, కానీ నాన్నగారు స్టేజ్ మీదకి వచ్చి ఇలాగా నా పక్కన నుంచుని ఉన్నారు ఇవాళ రోజున. సో ఇదే నా బిగ్గెస్ట్ అచీవ్మెంట్ అని నేను ఫీల్ అవుతున్నాను సార్. అసలు ఎప్పుడు పొగడరు సార్, మాట వరుసకు కూడా అసలు ఎప్పుడు పాట బాగుందని కానీ ఏమీ చెప్పరు అనమాట. ఫైనల్స్ గెలిచినప్పుడు ఏమన్నారు? ఏమనలేదు, కంగ్రాచులేషన్స్ అన్నారు అంతే సార్, ఇంకేం చెప్పలేదు. దానిపైన ఏం కావాలి? ఇంకా బాగా ప్రాక్టీస్ చేయాలి అని చెప్పేసి అన్నారు. అంటే నేనేం చెప్తానంటే, గాయత్రికి మొదటి నుంచి కూడా ఒక కాంపిటీషన్కి వెళ్ళి వచ్చిన తర్వాత తను నాకు సెకండ్ ప్రైజ్ వచ్చిందో థర్డ్ ప్రైజ్ అని వచ్చింది చెప్తుంది. నేను తను ఒకటే అడుగుతా, నాన్న నువ్వు పాడినటువంటి పాటలో ఎన్ని తప్పులు నువ్వు పాడావు, నువ్వెన్ని తెలుసుకున్నావు? అదే నా ఫస్ట్ ప్రశ్న. అది అవును సార్, ఇప్పటికీ ఈ రోజుకి కూడా నేను అదే అడుగుతాను. అంటే నేను కొంచెం స్టడీస్లో అంటే 10th వరకు బాగా చదివాను సార్, తర్వాత కొంచెం పూరయ్యాను.
ఎప్పుడు కూడా నన్ను అరిచిందే లేదు సార్. మా నాన్న ఒకటే చెప్పేవాళ్ళు, అంటే కాంపిటీషన్కి వెళ్ళినా లేకపోతే ఎగ్జామ్స్లో మార్క్స్ తక్కువ వచ్చినా సరిగా రాకపోయినా కూడా నీకు ఫస్ట్ ర్యాంక్ వచ్చిందా లేకపోతే ఫస్ట్ ప్రైజ్ వచ్చిందా అనేది కాదు, నీకు ఎంత సబ్జెక్ట్ నేర్చుకున్నావు అనేది ఇంపార్టెంట్, ఎంత నాలెడ్జ్ని సంపాదించుకున్నావు అనేది ఇంపార్టెంట్ అని చెప్పేవాళ్ళు సార్. మనోహర్ గారు, మీది బిజినెస్ కదండి. అవును సార్. చాలామంది సినిమా యాక్టర్లు మీరు యాక్టర్ కాకపోతే ఏమై ఉండేవాళ్ళు అంటే వాళ్ళు డాక్టర్ అని చెప్తుంటారు. అది మన చిన్నప్పటి నుంచి మీరు అన్నారుగా, మీరు బిజినెస్ కాకపోతే మీరు ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ అయి ఉండేవాళ్ళేమో. ఎంత ట్యాక్స్ కట్టినా ఏంటి ఇంకా ఏదో కట్టలేదు అంటే రియల్గా యాక్చువల్గా మనిషి ఎంత కట్టాలో అంత కట్టాల్సిందేనండి నిక్కచ్చిగా జీవితంలో. అది మన ఆయన. మీ బాధ నాకు అర్థమవుతుంది సార్. గాయత్రి అస్సలు మాట్లాడనివ్వద్దు. నెంబర్ 1, వాళ్ళ అమ్మగారి గురించి మాకు చాలా తక్కువ తెలుసు. మీ చిన్న కూతురు అయితే గాయత్రికి మించింది అని తనే చెప్తోంది. మీకు అసలు మాట్లాడే అవకాశం లేక పాపం మీరు మాటలు మర్చిపోయారు. లేదండి, తన సబ్జెక్ట్ వేరండి అసలు. అట్లా అది ఎలా ఆయనతో మాట్లాడి అవును కరెక్ట్ అని చెప్పరు ఆయన. గాయత్రి, మీ నాన్నగారికి పాటలు రావని ఎవరు చెప్పారు? పాడిందే పాట కింద పాడుతున్నారు ప్రతిదీ. సార్ ఎప్పుడు అంటారు సార్, నువ్వు పాడింది నాకు అర్థమైన రోజు నువ్వు బాగా పాడినట్టు అని అంటారు సార్. మరి నేను వాళ్ళు పాడిన పాట మీకు అర్థమైంది నాన్న? మీరు వచ్చేటప్పుడు పాడాను కదా, అది చాలా అర్థమైంది. ఈ వేదిక నుంచి చెబుతున్నాను, గాయత్రి బాగా పాడింది, కాకపోతే ఇంకా బాగా పాడాలి. నాకు తెలిసినంత వరకు గాయత్రి 19th సిరీస్లో ఆ అనే అక్షరాన్ని నేర్చుకుంది. ఈ సిరీస్లో రెండో ఆ నేర్చుకుంటోంది. ఇంకా చాలా నేర్చుకోవాలి తన జీవితంలో. అట్లా నేర్చుకోవాలని తపన ఉన్నప్పుడే పైకి ఎదగలుగుతాము. తను నేర్చుకొని తనలాంటి వాళ్ళని 10 మందిని ఇది చేయగలిగితే కనుక అంతమించిన సంతోషం ఇంకోట్లేదు. గాయత్రి రా క్షా వరకు వచ్చేసరికి ఏం జరుగుతుందో ఎవరు ఉంటారు? అంటే అట్లా కాదు సార్, తర్వాత నెక్స్ట్ జనరేషన్ ఉంటుంది కదా సార్, నెక్స్ట్ జనరేషన్కి తను చెప్పగలుగుతుంది కదా. ఈ అల్లరి చిన్న అమ్మాయికి నేర్పించకుండా ఉంటే సరే. సంగీతం నేర్పిస్తున్నావు, ఈ అల్లరి నేర్పిస్తున్నావు. లేదు సార్, వాళ్ళకి ఏది ఇంట్రెస్ట్ ఉంటే అదే నేర్చుకోమని. మిమ్మల్ని అడగలేదు అంకుల్ నేను. అన్నీ నేర్పిస్తాను సార్. ఏమండి, మీ పర్మిషన్తో నేను ఒకటి అడుగుతాను మిమ్మల్ని. మనోహర్ గారు, వీళ్ళకి నేను ఈటీవీ తరఫున స్పాన్సర్ తరఫు నుంచి 2 ప్రైజులు ప్రకటిస్తే నేను 3, 4, 5 ఇంకొక 3 ప్రైజులు నేను ఇంట్రడ్యూస్ చేశాను నా తరఫు నుంచి. అందులో ఒకటి ఏంటంటే, ఆఖరిది 5వ ప్లేస్ వచ్చిన వాళ్ళకి నా బ్యాచ్లో నేను జాయిన్ చేసుకుంటాను రెగ్యులర్గా అని చెప్పి. ఇప్పుడు ఆ ప్లేసుల సంగతి అలా వదిలేసి మీ రెండో అమ్మాయిని నేను నా బ్యాచ్లో జాయిన్ చేసుకుంటానండి. చాలా తెలివితేటలు బాగా కనబడుతున్నాయి. తనకి పాడడం వచ్చో లేదో నాకు తెలియదు, కానీ ఈ పాట వచ్చా ఏదో ఒక్కటి వదులు. తిరుమల మందిర సుందర సుమధుర కరుణా సాగర, ఏ పేరున నిన్ను పిలిచేనురా, ఏ రూపముగా కొలిచేనురా. తిరుమల మందిర సుందర సుమధుర కరుణా సాగర. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. మీరు పాడుతా తీగ మొట్టమొదటిసారి వచ్చిన మీ కూతురు ఛాంపియన్ అయినా కూడా పాడుతా తీగ వేదిక మీదకి మొట్టమొదటిసారికి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. అప్పుడప్పుడు వస్తూ ఉండండి, ఓకేనా? సార్ ఇంకొక విషయం ఇంకా అవ్వలేదా ఇంకా? అంటే ఎప్పుడు ఎక్స్ప్రెస్ చేయలేదు కాబట్టి. ఎలా కుదురుతుంది ఆయనకి ఎక్స్ప్రెస్ చేయడానికి? అసలు అవకాశం ఇస్తే కదా మీరు. అంటే సార్ చిన్నప్పటి నుంచి ప్రతి కాంపిటీషన్కి అమ్మే వచ్చేవారు నాతో పాటు, కానీ కనిపించకుండా వెనకాల బ్యాక్ బోన్గా సపోర్ట్గా ఉండి చాలా వరకు సపోర్ట్ చేసింది నాన్నే సార్. నాన్న అయినప్పటికీ కూడా నాలో అర్ధభాగమైనటువంటి నా ఇల్లాలు రాధిక, ఆమె సపోర్ట్ లేకపోతే వీళ్ళు ఈ స్థితికి వచ్చేవాళ్ళు కాదు. అందువల్ల నా యొక్క అర్ధభాగంలో మళ్ళీ అర్ధభాగాన్ని తనకు కేటాయించా. కాబట్టి తను 30 వంతు, నాది 25 పావల అట్లా. మీరు అదేదో ఒకటి తీర్చుకోండి అంకుల్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. చాలా సంతోషం మిమ్మల్ని కలిసినందుకు.